Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈసారి ఈ నియోజకవర్గాలన్నీ వైసీపీ ఖాతాలోనే. కూటమి 22 నెలల పాలనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సహజంగా చంద్రబాబు సామాజిక అంశాలలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. కులమతాల విషయంలో ఆయన అతి జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ గతానికి భిన్నంగా ఈ దఫా చంద్రబాబు పాలనలో స్పష్టమైన తేడా కనిపించింది. సానుకూలమైన నిర్ణయాల దిశగా పాలన ఉంటే బాధ లేదు. అయితే రాజకీయంగా నెగిటివ్ అయ్యేలా పాలకులు వ్యవహరించారు. తప్పు జరుగుతోందని పసిగట్టే లోపే వ్యవహారం చాలా దూరమే వెళ్ళిపోయింది. ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటనే మాట వినిపిస్తోంది. కూటమి వర్సెస్ దళితులు మైనారిటీలు అన్న రీతిలో ఏపీలో రాజకీయ వ్యవహారం నడుస్తోంది. దీనిని మొగ్గ దశలోనే కూటమి ప్రభుత్వం తుంచివేసుకుని ఉండాల్సింది. కానీ ఆ పని చేయకపోగా రెచ్చగొట్టేలా ప్రోత్సహించేలా ప్రభుత్వ పెద్దలే వ్యవహరించడంతో అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలలో భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే భయం కూటమి ఎమ్మెల్యేలు మంత్రుల్ని వెంటాడుతోంది. కనీసం అంటే 30 నుండి 35 అసెంబ్లీ నియోజకవర్గాలలో రాజకీయంగా చావు దెబ్బ తీయనుందని తమలో తాము మాట్లాడుకునే పరిస్థితి. అక్కడ వైసీపీకి బంగారు పల్లెంలో గెలుపు ఇవ్వబోతున్నారని కూటమిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 29 ఎస్సీ 7 ఎస్టీ అసెంబ్లీ రిజర్వ్డ్ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికలలో అత్యధిక స్థానాలలో కూటమి నేతలే గెలుపొందారు. సహజంగా వైసీపీకి దళితులు మైనారిటీలలో సానుకూలత ఎక్కువ. కానీ గత ఎన్నికలలో కారణాలు ఏవైనా రిజర్వ్డ్ నియోజకవర్గాలలో కూడా కూటమి నేతలే సత్తా చాటారు. గత ఎన్నికలలో కూటమి ఘన విజయంలో దళితులు మైనారిటీలు కీలక పాత్ర పోషించారు. ఎందుకో గాని ఇప్పుడు వారిని అనవసరంగా దూరం చేసుకున్నారు. 1-2% మాత్రమే వారికి మిగిలారు. 2 ఏళ్ల కూటమి పాలనలో అత్యధిక వ్యతిరేకత వచ్చిన వర్గాలు ఏమైనా ఉన్నాయంటే దళితులు గిరిజనులు మైనార్టీల్లోనే. అసలేం జరుగుతుందో అందరికీ తెలుసు. కులమతాల రచ్చ రోజురోజుకు పెరుగుతోంది. గతంలో ఏపీలో ఎప్పుడూ ఇలాంటి పరిణామాలు లేవు. మరీ ముఖ్యంగా చంద్రబాబు కులమతాల ప్రాతిపదికగా శృతిమించి రాజకీయాలు చేయడానికి వ్యతిరేకి. ఇప్పుడు పాలన కులమతాల గొడవల వైపు వెళ్ళినా ఆయన మాత్రం పట్టించుకోలేదు. పైగా ఆజ్యం పోసినట్టుగా వాటిపై స్పందిస్తున్నారు. దీంతో చంద్రబాబు లౌకికవాదిగా ఇంతకాలం సంపాదించుకున్న పేరు కూడా పోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో దళితులు గిరిజనులు మైనారిటీలలో అత్యధికులు కూటమి వ్యతిరేకులయ్యారు. గెలుపోటములను వారు నిర్దేశించగలరా అని ఎవరైనా అంటే కాలమే జవాబు చెప్పాలి. ఎందుకంటే ఎన్నికలలో ప్రతి ఓటు ప్రతి నియోజకవర్గం ముఖ్యం. ఒక్కసారి కొన్ని వర్గాలలో నెగిటివ్ మొదలైతే అదేదో ఒక నియోజకవర్గానికే పరిమితం అవుతుందనుకుంటే పొరపాటే. రాష్ట్రం అంతా విస్తరిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాదే కాలం. ప్రతిదీ వైరల్ అవుతోంది. తమ జాతికి ద్రోహం చేస్తున్నది ఎవరో తెలుసుకోలేని అమాయక స్థితిలో జనం లేరు. అయితే 5 ఏళ్లకోసారి ఎన్నికల వరకు ఓపికతో ఎదురు చూస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు తమ ప్రతాపం చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏపీలో కూడా కొన్ని వర్గాలలోని అసంతృప్తి ఆ స్థాయిలో ఉంది. అణగారిన వర్గాలపై కూటమి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు సాగిస్తున్న దమన నీతి సొంత ప్రభుత్వంలోని వారికే నచ్చడం లేదు. అయితే ఏమీ అనలేని పరిస్థితి. సీఎం చంద్రబాబే మందలించే పరిస్థితి లేనప్పుడు తామేం చేయగలమంటూ నిట్టూర్చుతున్నారు. మొత్తానికి రాజకీయంగా చేజేతులా నష్టం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రానున్న రోజులలో ఏమవుతుందో చూడాలి.